హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనే వ్లాగ్స్. ఈరోజు టేస్టీ మటన్ జ్యూసీ మండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం పెట్టుకున్న జీడిపప్పు, బాదం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, పెద్దగా కొట్టించుకున్న మటన్ ముక్కలు. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అందులో మటన్ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు కలుపుకున్న తర్వాత స్పూన్ మటన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మటన్లో 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 10 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత మూత తీసి కొంచెం మటన్ సూప్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం మటన్ సూప్ కుక్కర్లో ఉంచుకోవాలి. జీడిపప్పు, బాదం పేస్ట్ మటన్లో వేసుకోవాలి. క్రీమ్ని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకోవాలి. మటన్ జ్యూస్ రెడీ. రైస్ కోసం బౌల్లో నెయ్యి వేసుకొని కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. అదే బౌల్లో వేసుకొని బ్రౌన్ కలర్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్ కోసం ఈ మసాలా గింజలు ఆయిల్లో వేసుకోవాలి. మసాలా గింజలు వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మటన్ సూప్ వాటర్ వేసుకోవాలి. మటన్ సూప్ వాటర్ రైస్ కి డబల్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని దగ్గరికి అయినంత వరకు రైస్ బాయిల్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అయిన తర్వాత పెద్ద ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ అండ్ పప్పు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ పైన మటన్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ మటన్ జ్యూసీ మండి రెడీ. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.